వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే పల్లవి చరణ్‌కి సేవలు చేస్తూ ఉంటుంది, తినిపిస్తూ ఉంటుంది, ఒళ్ళంతా తుడుస్తూ, కాలికి మసాజ్ అదంతా చేస్తూ ఉంటుందనమాట. చరణ్ ఏమో ఇంకా నడిచే ఇదైతే ఏం కనిపించదనమాట. ఇంకా వీల్ చైర్‌లోనే ఉంటాడు. ఇటుపక్క బామ్మ, చంటి, ప్రసాదరావు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే 3 రోజులు అయిపోయింది. వారం రోజులు చెప్పింది పల్లవి ఈలోపు చరణ్‌ని నడిపించలేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. చరణ్ అయితే ఇప్పటిదాకా ఏమీ నడవలేకపోతున్నాడు. ఏం జరుగుతుందో ఏమో కంగారుగా ఉందిరా నాకు. పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లు ఇల్లులాగా ఉండదురా. చరణ్‌కి పల్లవియే కరెక్ట్‌రా. చరణ్ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో అర్థం కావట్లేదు. ఇటు చూస్తేనేమో ఈ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేదాకా సుమలత, అక్షిత అసలు ఊరుకోవట్లేదు. ఏం జరుగుతుందో కంగారుగా ఉంది అని చెప్పి ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. ఇటుపక్క సుమలత కూడా ఏం జరుగుతుంది? ఈ వారం రోజుల్లో నా కొడుకుని నడిపిస్తుందా? ఈ వారం రోజుల్లో 3 రోజులైతే అయిపోయింది. ఇప్పటిదాకైతే చలనం లేదు. చూద్దాం ఏమవుతుందో అని చెప్పి ఇటు సుమలత కంగారు పడుతూనే ఉంటుంది. ఇటు అక్షిత అంటుంది, ఆంటీ ఈ వారం రోజుల్లో అయితే చరణ్ నడుస్తాడని నేను అనుకోవట్లేదు. కొంచెం టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా బావగారు నడుస్తారు. కానీ ఈ వారం రోజుల్లో నడిపించగలుగుతుంది పల్లవి అని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్‌లో పల్లవి ఓడిపోతుంది ఆంటీ. ఓడిపోవాలనే కోరుకుంటున్నాను అనగానే నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి సుమలత అంటుంది. మరోపక్క పల్లవి ఏమో ఇక తను పోరాటం చేస్తూనే ఉంటుందనమాట. ఎలాగైనా చరణ్‌ని నడిపించాలి అని చెప్పి ఇక వీల్ చైర్‌లో నుంచి ఇలా నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రోడ్డు మీదకి కూడా తీసుకెళ్తూ ఉంటుందనమాట వీల్ చైర్ మీద. కొంచెం ఇంట్లో అట్మాస్ఫియర్ చేంజ్ ఉంటుంది కదా, బయటికి తీసుకెళ్తే చల్లగాలికి అని చెప్పి అలా తన ప్రయత్నం తనైతే చేస్తూ ఉంటుంది. మరి అలా డేస్ గడుస్తూ ఉంటాయి. మరి చూద్దాము మరి వారం రోజుల్లో పల్లవి నడిపిస్తుందా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.